హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'ద సూపర్ మ్యాన్ ద లెగసీ' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే సూపర్ మ్యాన్ అయితే ప్రపంచాన్ని కాపాడాలని ఇక్కడికి వచ్చాడని అంతా అనుకుంటారు. వాడు మంచోడుగా నటించి మనమంతా నమ్మించి ఈ ప్రపంచాన్ని అయితే మోసం చేసి తన కాళ్ళ కింద పెట్టుకునాలని వాడు వచ్చాడని జనాలు అయితే అనుకుంటారు. లాస్ట్‌కి అయితే సూపర్ మ్యాన్‌ని జైల్‌లో అయితే పెట్టేస్తారు. దీని వెనకాల అయితే ఒక కార్పొరేట్ కంపెనీ లెక్స్ లూథర్ సీఈఓ మాస్టర్ మైండ్ అయితే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేసి ఎలా అయితే ఆ ఒక లూథర్‌ని ఎలా అయితే ఓడించాడు, ధర్మాన్ని ఎలా కాపాడాడు, ఎలా ఒక స్ట్రాంగ్‌గా తను తాను నిరూపించుకున్నాడా లేదా అనేది మిగతా కథ ఈ సినిమా అంతా. ఈ సినిమా వచ్చేసి డీసీ యూనివర్స్‌లో ఫస్ట్ ఫిల్మ్, సూపర్ మ్యాన్ ఫిల్మ్ సీరీస్‌లో అయితే సెకండ్ రీబూట్ ఫిల్మ్‌గా ఉంది. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీని తీసిన డైరెక్టరే ఈ సినిమాని కూడా తీసాడు. ఆయనే జేమ్స్ గన్. ఈయన వల్లనే ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్ అయితే ఎక్కువగా ఉన్నింది. సినిమాలో పాజిటివ్ చూసుకుంటే ఈ సినిమా యొక్క మెయిన్ బలం వచ్చేసి యాక్షన్ సీక్వెన్సే. అన్ని జాగాల్లోనే ఉంది కానీ దాన్నంతా ఎంసీయూ లెవెల్‌కి డబల్‌గా ఉంటుంది యాక్షన్ సీన్స్ అయితే. ఎస్పెషల్లీ కైజు అనే ఒక క్రియేచర్ అయితే ఉంటుంది. గాడ్జిల్లాకి సిమిలర్ గా సిటీలో వచ్చేసి విధ్వంసము దాన్ని సూపర్ మ్యాన్ మరియు జస్టిస్ లీగ్ టీమ్ అయితే ఎలా కాపాడారు అనేది భలే పిక్చరైజ్ చేశారు ఆ సీన్ అయితే. అలాగే బ్లాక్ హోల్ లోపై ఇరుక్కోకూడదని సూపర్ మ్యాన్ ఇంకొక క్యారెక్టర్ అయితే ఆయన బయటికి లాగుతుంది. ఆ సీక్వెన్స్ గాని, సూపర్ మ్యాన్ కి పోటీగా ఇద్దరు క్యారెక్టర్స్ అయితే ఆకాశాన్ని ఎగిరే ఒక సీక్వెన్స్ గాని, ఇంకోటి క్లైమాక్స్ సీక్వెన్స్ యాక్షన్ సీన్స్ కానీ భలే తీశారు. అంత థియేటర్ అయితే దద్దరిల్లిపోతుంది ఆ సీన్స్ అయితే. వేరే లెవెల్ ఆ సీన్స్ ఎగ్జిక్యూషన్ అయితే అదిరిపోతుంది. ఖచ్చితంగా మనకైతే గూస్ బంప్స్ వస్తుంది ఆ సీన్ చూస్తుంటే. సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఈ సినిమాలో ఉంది. నేను దాన్ని చెప్పాలనుకోవడం లేదు. కానీ సినిమా చూసి అయితే మీరు తెలుసుకోండి. యాక్షన్ సీక్వెన్స్ అంతా సూపర్ గా ఉండడానికి కారణం టెక్నికల్ సపోర్ట్ అయితే బ్రిలియంట్ గా ఉంటుంది సినిమాకి. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ అయితే వేరే లెవెల్ గా ఎలివేట్ చేసింది ఈ సినిమా ఒక సీన్స్ అయితే. దాంతో పాటు ఈఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్ అన్ని రకాలుగా టెక్నికల్ బ్రిలియంట్ గా ఉంటుంది ఈ సినిమా అయితే. జాన్ మరియు డేవిడ్ అందించిన బీజిఎం అయితే ఆ సీన్స్ కి అదిరిపోతుంది. మనకైతే ఆ ఎమోషన్ బాగానే కనెక్ట్ అవుతుంది. కన్వే కూడా అవుతుంది. దాంతో పాటు నాస్టాల్జిక్ ఫీల్ ఆఫ్ మ్యూజిక్ ని కూడా వీళ్ళు తీసుకొస్తారు వీళ్ళొక మ్యూజిక్ లో. ఇక పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే డేవిడ్ కారన్స్వెట్ ఆయనదా ఈ సినిమాలో సూపర్ మ్యాన్. ఇదే ఫస్ట్ టైం ఆయన సూపర్ మ్యాన్ సీరీస్ లో అయితే యాక్ట్ చేయడము. ఆయన పర్ఫార్మెన్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఎంతలా ఆయన అయితే క్యారెక్టర్ కోసం అయితే మోల్డ్ అయ్యాడు. హీరోయిన్ గా రేచల్ అయితే పనిచేసింది. విలన్ గా నికోలస్ పనిచేశారు. వీళ్ళుగా 3 క్యారెక్టర్స్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ఈ మూవీ. వీళ్ళ క్యారెక్టర్ కూడా బాగానే చేశారు. దీంతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ దండిగానే ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్ కి ఏం కావాలో వాళ్ళు అయితే బాగానే పర్ఫార్మ్ అయితే చేశారు. సినిమాలో అయితే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే సూపర్ మ్యాన్ కి ఒక డాగ్ అయితే మంచి ఎమోషనల్ బాండ్ అయితే కనెక్ట్ చేశారు. అది చూడడానికి భలే ఎక్సలెంట్ గా ఉంది. నేను ఏ సీరీస్ లో చూడలేదు ఇలాంటివి. ఇక ఈ సినిమాలో నెగెటివ్ చూసుకుంటే విలన్ క్యారెక్టర్ వచ్చేసి ఒక కమర్షియల్ సినిమాలో ఎలా రాస్తారో అలాగే ఉంది. ఒక కోట్ సూట్ వేసుకొని భారీ డైలాగులు చెప్తూనే ఉంటాడు కానీ ఏం పవర్ఫుల్ గానే ఉండడు. వాడు చేసే పనులు ఏంటి అంత పవర్ఫుల్ గానే కనబడదు. ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం బాగా రాసిండాలని నేనైతే ఫీల్ అవుతా. ఓకే పర్లేదు విలన్ క్యారెక్టర్ రాసినా ఓకే. కానీ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ సరిగ్గా రాసలేదు. ఇన్ని రోజులు మనం సూపర్ మ్యాన్ చూస్తుంటే ఒక బిల్డింగ్ పడుతుంటే ఆ బిల్డింగ్ లో ఉన్న జనాలను అయితే సూపర్ మ్యాన్ ఒక్క చేతులతో కాపాడతాడు. ఆ బిల్డింగ్ అయితే ఒక చేతితో పట్టుకుంటాడనే కదా. ఆ ఒక మెయిన్ థీమ్ ఈ సినిమాని వదిలేశారు. నాకైతే సూపర్ మ్యాన్ చూస్తే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లో ఉండే ప్రతి ఒక్కడు ఆయనైతే కొడతాడు. నోట్లో కొట్టడమేమి, రక్తం కారడమేమి, ఒక్కొక్కడు 3-4 రోజులు ఇంట్లో పెట్టుకుని మరీ కొడతాడు. ఇది ఎలా నాకైతే అర్థమే కావడం లేదు. సూపర్ మ్యాన్ అయితే భయంకరంగా డ్యామేజ్ చేసేసారు ఈ సినిమాలో అయితే. సూపర్ మ్యాన్ అయితే క్రిప్టో అనే కుక్క లేకుంటే జస్టిస్ గ్యాంగ్ లో ఉండే ఎవరో ఒక వ్యక్తిని ప్రతిసారి కాపాడుతూనే ఉంటారు. మెజారిటీ సూపర్ మ్యాన్ అయితే ఎవరిని కాపాడినట్లే నాకైతే సీన్ లేనబడలేదు. సూపర్ మ్యాన్ ని కాపాడిందే ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో అయితే. ఆయన క్యారెక్టర్ అయితే చాలా వీక్ గా రాశారు. ఎన్ని దెబ్బలైతే ఆయన భరించాడబ్బా. అందుకనే ఆయనకు ఒక హ్యాట్స్ ఆఫ్ ఇయ్యాల. మాక్సిమం ఫస్ట్ హాఫ్ అయితే బోర్‌గానే కొడుతుంది. ఎందుకంటే మాక్సిమం మాట్లాడుతూనే ఉంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్ రీల్ వరకు మాట్లాడుతూనే ఉంటారు ఫస్ట్ హాఫ్ అంతా. కేవలం ఒక 2 సీన్‌లు మాత్రమే యాక్షన్ సీన్. మిగతాదంతా మాట్లాడుతూనే ఉంటారు. మాక్సిమం సినిమా సెకండ్ హాఫ్‌లోనే స్టార్ట్ అవుతుంది. అక్కడదా యాక్షన్ సీన్స్ గాని, కొన్ని సీన్స్ మూవ్ అయ్యేది గాని జరుగుతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఖచ్చితంగా మన పేషెన్స్ లెవెల్‌ని అయితే టెస్ట్ చేస్తూనే ఉంటుంది. జస్టిస్ గ్యాంగ్స్‌లో ఉండే టీమ్ మెంబర్స్ అయితే పవర్‌ఫుల్ గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే ప్రతిసారి పోయి సూపర్ మ్యాన్ అయితే కాపాడుతూ ఉంటారు. వాళ్ళ స్క్రీన్ టైమ్ కాస్త ఎక్కువ ఉండింటే బాగుండేదని నేనైతే ఫీల్ అయ్యాను. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే ఒక యావరేజ్ అయిన వాచే. అంత ఇంప్రెసివ్‌గా లేదు. అంత ఎక్స్‌పెక్టేషన్ పెట్టి వెళ్తే కూడా మనం డిసప్పాయింటే అయితాం ఖచ్చితంగా. అడల్ట్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో అయితే 2 లిప్ లాక్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా అయితే తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్ గానే ఉంది. 3డీలో చూసాను కాబట్టి నాకైతే బాగానే ఉన్నింది. మీరొక సూపర్ మ్యాన్ ఫ్యాన్ అయితే మీకు నచ్చుతుంది గానీ ఒక జిన్ గా వెళ్లి చూస్తే ఈ సినిమా అయితే మీకు అంతగా నచ్చదని నేనైతే ఫీల్ అవుతాను. ఓకే. పర్లేదు ఒక్కసారి అయితే చూడొచ్చు. అక్కడ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి.